నిజానికి కాంగోలో ఈ తరహా అంతుబట్టని వ్యాధులు చెలరేగడం కొత్త విషయమేమీ కాదు. గతంలోనూ అనేక వ్యాధులు ఆ దేశాన్ని అతలాకుతలం చేశాయి. 2024లో ఓ మిస్టీరియస్ వైరస్ కారణంగా 143 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం కాంగోలోని వింత వ్యాధుల పట్ల అనేకసార్లు ఆందోళన వ్యక్తం చేసింది. 2018 ఎబోలా కారణంగా కాంగోలో వేల మంది చనిపోయారు. ప్రారంభంలో కేవలం 15 మందికే సోకినట్లు కనిపించిన ఎబోలా కేవలం 2 నెలల్లోనే 2000 మందికి పైగా ప్రజలను బలి తీసుకుంది. అటు 2020లో ప్రపంచం కోవిడ్-19 మహమ్మారితో విలవిలలాడుతున్న సమయంలో కాంగో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. అక్కడ కరోనా మాత్రమే కాదు, ఇంకా అనేక రహస్య వ్యాధులు ఒకేసారి చెలరేగాయి. వైద్య సౌకర్యాలు లేని ఆ దేశంలో కరోనా మరింత వేగంగా వ్యాపించింది. వేలాది మంది ప్రజలు ఎలాంటి ట్రీట్మెంట్ లేకుండానే మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సరైన లెక్కలు తేల్చలేనంత పెద్ద విపత్తుగా నాటి పరిస్థితులు కనిపించాయి. 2022లో ఎంపాక్స్ కాంగోలో విజృంభించింది. 47,000కు పైగా కేసులు ఆ సంవత్సరం రికార్డయ్యాయి. ఇటు 2024లోనూ ఓ అంతు చిక్కని వ్యాధి కాంగోలో వందల మరణాలకు కారణమైంది. ఇప్పుడు 2025 మరొక కొత్త వ్యాధి ప్రజలను చంపేస్తోంది. ఇలా ప్రతి ఏడాది కాంగోలో వింత వ్యాధులు చెలరేగుతున్నా ప్రపంచం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.